నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్డ్రా పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం మంత్రులకు ఎన్నికల స్ట్రాటజీపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఈసారి నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు 10 మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నది. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకునేందుకు మున్సిపాలిటీల కంటే ఓటు శాతంపై ఫోకస్ పెట్టింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ లీడర్లు ఛాలెంజ్గా తీసుకున్నారు. మెజారిటీ అర్బన్ బాడీలో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. లేకపోతే అటు పార్టీ ఇటు ప్రభుత్వంపై పరువు పోతుందనే టెన్షన్ పట్టుకున్నది. అందుకే ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ ఏరియాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పార్టీ గెలుపోటముల బాధ్యతలను సదరు మంత్రులకు అప్పగించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీకి సానుకూల వాతావరణం ఉందని పలు సర్వేల నివేదికలను మంత్రులకు అందించారు. అందుకని ఎన్నికలు ముగిసే వరకు సంబంధిత లోక్సభ పరిధిలో ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కనీసం 100కు పైగా మున్సిపాలిటీలో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావలసిన కార్పొరేషన్లను గెలిపించుకోవాలని కూడా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది. అలాగే ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లలో మేయర్ పదవిని కాంగ్రెస్ గెలుచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ ఆ ఏరియాలో మెజారిటీ మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు 10 మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని రోజులుగా కరీంనగర్లో ఉంటూ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం కొనసాగిస్తున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ సైతం నిజామాబాద్ కార్పొరేషన్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ సైతం నియోజకవర్గంలో ఉంటూ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మెజారిటీ మున్సిపాలిటీలో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు పైకి చెప్తున్నా వాస్తవానికి మాత్రం 5 నుండి 10 మున్సిపాలిటీలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సీట్ల కంటే ఎక్కువగా కూడా ఓటు శాతం పెంచుకోవడంపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. దీంతో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయ పార్టీగా అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే పార్టీ లీడర్లు, కేడర్లో సైతం ఓ రకమైన బూస్టింగ్గా ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించడంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. మరోవైపు బుధవారం నుండి వరుసగా 6 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలోని రూరల్లో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న భూపాలపల్లిలో, 9న మెదక్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి కేంద్ర బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. బుధవారం మహబూబ్నగర్లోని జరిగే ప్రచార సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ నెల 8న జరిగే ఆదిలాబాద్లో పబ్లిక్ మీటింగ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హరీష్ రావు, అలాగే కేటీఆర్ అవసరం ఉన్న మున్సిపాలిటీలతో పాటు తమ సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నారు. ఇలా ప్రధానంగా 3 పార్టీలు అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మెజారిటీ స్థానాలు ఎలాగైనా గెలవాలనేది మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వ్యూహాలను కూడా అవలంబిస్తుంది. ఇక అందులో భాగంగా మంత్రులకైతే మాత్రం ఇన్ఛార్జీలుగా నియమిస్తూ టార్గెట్ కూడా జిల్లాల వారీగా కూడా ఇచ్చింది. దీంతో మంత్రులు ఎలాగైనా తమకు అప్పగించిన పనిలో మాత్రం విజయం సాధించాలి, తద్వారా రిపోర్ట్లో కూడా మంచిగా మెజారిటీ రేటింగ్ కూడా పెంచుకోవాలని కూడా ఇటు మంత్రులు చూస్తున్నారు, ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఎమ్మెల్సీలు చూస్తున్నారు. ఇక పీసీసీ కూడా దీనిపై మాత్రం ఫోకస్ పెట్టింది. 100 మున్సిపాలిటీల్లో విజయం సాధించాలి, ఎలాగైనా అధికార పార్టీ కాబట్టి ఇక సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కూడా స్థానాలు సాధించడం ద్వారా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పడానికి ఇదొక ఆయుధంగా, అస్త్రంగా వాడుకోవాలని కూడా ఇటు కాంగ్రెస్ చూస్తుంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టింది. మరోవైపు బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఈసారి అయితే మాత్రం ఎలాగైనా
కరీంనగర్ అలాగే నిజామాబాద్ కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం కరీంనగర్లోనే ఉంటూ అక్కడ ఎలా గెలవాలి, దానికి గల వ్యూహాలు ఏంటి, ప్రతిపక్షాలు ఎలా ప్రచారం చేస్తున్నాయి, అభ్యర్థులను ఎట్లా దించాలి, దీంతోపాటు ఎవరెవరికి బీఫామ్లు ఇస్తే ఇక విజయం సాధించే అవకాశం ఉందన్నట్టు కూడా ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఇటు కరీంనగర్లో మాత్రం తిష్ట వేసి బండి సంజయ్ గారు అయితే మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్లో కూడా ఈసారి కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవాలని అరవింద్ కుమార్ అయితే మాత్రం అక్కడ ఎంపీ హోదాలో అన్ని రకాలుగా వ్యూహాలు, ప్రచార అస్త్రాలు ఇక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొంతమంది టికెట్ రాని వాళ్ళు కూడా బీజేపీలో కూడా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేశాం కానీ టికెట్ రాలేనే ఆవేదన ఇటు బీజేపీలో కనిపిస్తుంది, ఇటు బీఆర్ఎస్లో కనిపిస్తుంది, ఇటు కాంగ్రెస్లో కూడా కనిపిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం రెబల్గా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి పార్టీ సభ్యత్వాన్ని మాత్రం తీసేస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్లో కూడా అలాంటి విమర్శలు కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. కాంగ్రెస్లో కూడా ఇదే అంటుంది, రెబల్స్ వద్దు, రెబల్స్ పోటీ చేయడం ద్వారా ఇబ్బంది అవుతుందని కూడా ఇప్పటికే పీసీసీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇక కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు అలాగే పాతగా ఉన్న ఓడిపోయిన ఇన్ఛార్జీల మధ్య కూడా ఈ యొక్క సయోధ్య కుదరక కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు వెంటాడుతున్నాయి. ఇక ఈ సందర్భంలో ఎక్కువగా ఈసారి స్థానాలు సంపాదించుకోవాలని కూడా ఎంఐఎం పార్టీ కూడా చాలా కష్టపడుతుంది. ఈసారి తొలిసారి ఆయన హైదరాబాద్ బయట కూడా ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతగా ఈసారి ఎలాగైనా ఎక్కువగా కూడా మనము సెగ్మెంట్లో కూడా టికెట్లు కూడా ఇచ్చి ఎక్కువ కూడా స్థానాలు సంపాదించాలని కూడా ఎంఐఎం టార్గెట్ పెట్టుకుంది. ఇలా ప్రధాన పార్టీలతో పాటు మిగతా పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇక జాగృతి విషయానికి వస్తే మాత్రం నేరుగా పోటీ చేయనప్పటికీ కూడా కవిత ఇప్పటికే మాట్లాడుకున్న దాని ప్రకారం అయితే మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపి అక్కడ వాళ్ళను విజయం కోసం అయితే మాత్రం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎంతవరకు ఆ పార్టీ నుండి గెలుస్తారా లేదని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ అయితే మాత్రం ఈసారి 2 కార్పొరేషన్లు 10 మున్సిపాలిటీలు అయితే మాత్రం గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఈ మధ్యకాలంలో ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఇక ప్రచారానికి రాబోతున్నాడు. అలాగే కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా ప్రచారానికి పాలమూరు రాబోతున్నారు. ఇలా కేంద్ర మంత్రుల్ని కీలక నేతలను కూడా ప్రచారంలోకి దింపి విజయాన్ని సాధించాలని బీజేపీ చూస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఓటు శాతం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఓటింగ్ మా వైపే ఉంది, ఎక్కువ కూడా ఓటు శాతం మా వైపోయింది. ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ మా ఓటు బ్యాంక్ అనేది చెక్కు చెదరలేదు. కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మా వైపే ఉన్నారు. ఒకవైపు బీజేపీ ఇబ్బంది పెడుతున్నా, మరోవైపు అధికార కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తున్నా మేము ఈ టైంలో కూడా మాకు ఉందనే ఒక సందర్భాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక కేసీఆర్ గారు అయితే మాత్రం ప్రచారానికి వచ్చే పరిస్థితి కనపడినప్పటికీ కేటీఆర్ అలాగే హరీష్ రావులు అయితే మాత్రం బాధ్యత తీసుకొని మిగతా ప్రాంతాల్లో ప్రచారం చేయడం, తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసుకొని అక్కడ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్న కారణంగా ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఎక్కువగా కూడా ఓటింగ్ శాతం మీద డిపెండ్ అయినట్టు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కాంగ్రెస్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు 100 మున్సిపాలిటీ టార్గెట్గా పెట్టుకుంది, మెజార్టీ కార్పొరేషన్ టార్గెట్గా పెట్టుకుంది. ఈ ఎక్కువగా కూడా గెలిచి నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటడానికి ఇదొక గేట్ పాస్ లాగా ఉపయోగించుకోవాలని కూడా చూస్తుంది. ప్రజలు మా వైపే ఉన్నారు, ఇక అభివృద్ధి మాతోనే సాధ్యమని ఒక మెసేజ్ చెప్పడానికి దీన్ని ఎన్నికల ఒక ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. మంత్రులపై కూడా టార్గెట్ పెట్టడంతో మంత్రులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడైతే తమ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రాంతాల్లో తక్కువ రిజల్ట్స్ కనుక వస్తే మాత్రం తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రులు ఇక ఇన్ఛార్జ్ తమ సొంత నియోజకవర్గాలు చూసుకుంటూ ఇక ఇన్ఛార్జ్గా ఉన్న ప్రాంతాల్లో కూడా గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఫిబ్రవరిలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు అయితే మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టాయి. మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి, ఓటు బ్యాంకు పెంచుకోవాలి, ప్రజలు మా వైపే ఉన్నారు, ఓటర్లు ఇక మా వైపే ఉన్నారని ఒక మెసేజ్ని ఇవ్వడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మైనారిటీకి సంబంధించిన ఎంఐఎం పార్టీ, మిగతా పార్టీలు కూడా కృషి చేస్తున్నాయి. చూడాలి మరి 11వ తారీఖు జరగబోతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలియాలంటే మాత్రం 13వ తారీఖు వరకు మాత్రం ఫలితాలు వచ్చే వరకు అయితే మాత్రం వేచి చూడాల్సిందే.